ప్రపంచ మహిళా దినోత్సవం గురించి చెప్పుకుందాం. ఎన్నో దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న విజయం ఇది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత శిఖరాల్లో నిలబడిన మహిళలకు ఇంకా లింగ వివక్ష, హింస, దురాగతాలు తప్పడం లేదు. పోరాడి సాధించుకున్న దినం, అన్నింటా సాధికారిత దిశగా అడుగులు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రస్థానం ఇది. పట్టు విడవకుండా చేసే ప్రయత్నం చివరికి విజయాన్ని చేకూరుస్తుంది. దీన్ని ఒక రోజులో సాధించలేం. స్వామి వివేకానంద నిజమే మహిళా దినోత్సవాన్ని సాధించుకోవడానికి పలు దేశాల్లోనూ మహిళలు దశాబ్దాలుగా పోరాటాలు చేయాల్సి వచ్చింది. మహిళలు అంతరిక్షం నుంచి కుటుంబం దాకా సాధించిన ప్రగతి ఒక రోజులో సాధ్యం కాలేదు. ఎన్నో దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న విజయం ఇది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత శిఖరాల్లో నిలిచిన మహిళలకు ఇంకా లింగ వివక్ష, హింస, దురాగతాలు తప్పడం లేదు. ఆకాశంలో సగం, అన్నింటా సగం అనే మహిళలకు అన్ని చోట్ల ఇబ్బందులే ఎదురవుతున్నాయి. పురుషాధిక్యత నుంచి స్త్రీలకు స్వేచ్ఛ, ఆర్థిక, రాజకీయ సమానత్వానికి చట్టాలు తీసుకొచ్చినా ఇంకా పోరాటాలు చేయక తప్పడం లేదు. నాడు చికాగోలో ప్రారంభమైన మహిళా దినోత్సవం ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మారిపోయింది. వివిధ దేశాల్లోని ప్రభుత్వాలు ఈ రోజున ప్రత్యేకంగా గుర్తిస్తున్నాయి. రాజకీయాల్లో రిజర్వేషన్, ఆస్తి హక్కు కల్పించిన లైంగిక దాడులు మాత్రం పలుచోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ప్రత్యేక దినోత్సవంగా మహిళలు తమ బాధలు, సమస్యలను చర్చించుకోవడానికి, నలుగురితో పంచుకోవడానికి ఒక రోజు ఉండాలని నిర్ణయించారు. ఆ రోజున మహిళా దినోత్సవంగా ప్రకటించారు. తొలిసారి అమెరికాలోని చికాగోలో 1908 మే 3న సమావేశం నిర్వహించారు. 1910 ఆగస్టులో అంతర్జాతీయ మహిళా సమావేశం కోపెన్హాగన్లో జరిగింది. ఇది నాంది అమెరికాలోని కొంతమందితో ప్రేరణ పొందిన జర్మన్ సామ్యవాద లూయిస్ ఎడ్జ్ మహిళలు ఏటా మహిళా దినోత్సవం నిర్వహించాలని తీర్మానం చేశారు. దీన్ని జర్మన్ సామ్యవాది క్లారా జెట్స్కీ సమర్థించారు. 17 దేశాల నుంచి హాజరైన 100 మంది మహిళలు ఓటు, సమాన హక్కు సాధించడానికి ఇలాంటి సమావేశాలు దోహదపడతాయని భావించారు. 1911 మార్చి 19న 10 లక్షల మందికి పైగా ఆస్ట్రియా, డెన్మార్క్, స్విట్జర్లాండ్ దేశ మహిళలు ఉత్సవాన్ని నిర్వహించారు. ఇందులో ఓటు హక్కు, ప్రభుత్వ పదవులు కావాలని డిమాండ్ చేశారు. ఉపాధిలో లింగ వివక్షను వ్యతిరేకించారు. అమెరికాలో మాత్రం ప్రతి ఫిబ్రవరి చివరి ఆదివారం మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. 1913లో తొలిసారిగా రష్యా మహిళలను ఫిబ్రవరి చివరి ఆదివారం మహిళా దినోత్సవాన్ని జరిపారు. 1914 మార్చ్ 8 నుంచి మహిళలు తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి, హక్కుల సాధనకు ఎన్నో పోరాటాలను ఒక్కో దేశంలో ఒక్కో రీతిలో చేశారు. 1914 నుంచి చాలా దేశాల్లో మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో మహిళా దినోత్సవాల తీరుతెన్నులు, ఉద్యమాలపై 1980 ప్రాంతంలో చరిత్రకారిణి రెనీ పరిశోధనను చేశారు. మహిళా పోరాటాలు, విజయాలు. 1814లో జర్మనీలో మహిళా దినోత్సవం నిర్వహించి ఓటు హక్కు కావాలని తీర్మానం చేశారు. 1918లో కానీ మహిళలకు అక్కడ ఓటు హక్కు లభించలేదు. 1917లో సెయింట్ పీటర్స్బర్గ్ మహిళలు మొదటి ప్రపంచ యుద్ధం రష్యాలో ఆహార కొరత నివారించాలని కోరారు. ఆ రోజే వస్త్ర పరిశ్రమలోని మహిళల శ్రామికులు అధికారుల హెచ్చరికలను లెక్క చేయకుండా వీధుల్లోకి వచ్చారు. తమ హక్కుల కోసం నినదించారు. మార్చ్ 8 అధికారిక సెలవుగా ప్రకటించడానికి బోల్షెవిక్ అలెగ్జాండర్ కోల్వెల్టుల్ వ్లాదిమిర్ లెనిన్ను ఒప్పించారు. కానీ అది 1965 నాటికి దాకా అమల్లోకి రాలేదు. చైనాలో 1922 నుంచి మహిళా దినోత్సవాన్ని ప్రకటించిన సగం సెలవు రోజుగా పేర్కొన్నారు. 1977 తర్వాత ప్రాచ్య దేశాల్లో మహిళా దినోత్సవానికి ప్రత్యేకత వచ్చింది. మహిళల హక్కులు ప్రపంచ శాంతి దినంగా మార్చి 8న ప్రకటించాలని పిలుపు వచ్చింది. అమెరికా 1994లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం బిల్లును తయారు చేసింది. మహిళల లక్ష్యాలు, న్యాయకత్వం, రాజకీయాల్లో అవకాశాలు, ఆర్థిక స్వావలంబనలు, మహిళలపై హింస నివారణ, శాంతి, భద్రత, మానవత్వం, జాతీయ ప్రణాళిక, పరిపాలనలో సమానత్వం, యువతకు ప్రాధాన్యం, దివ్యాంగులను, మహిళలకు, బాలికలకు అవకాశాలు, భారత్లో మహిళా హక్కులు ఉద్యమం. భారతదేశంలో తొలిసారిగా అహ్మదాబాద్లో అనసూయ సారాభాయ్ టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. మహిళలను సంఘటితం చేసిన వారిలో సుశీల గోపాలన్, విమలా రణదివే, అహల్య రంగ్నేకర్,
పార్వతీ కృష్ణన్ ఉన్నారు. మహిళల ఉద్యమంతో కార్మికుల పనివేళలు, వేతనాలపై చట్టాలను చేశారు. 2016 నుంచి 2030 నాటికి అంతరిక్షంలో 50-50 లింగ సమానత్వం. 2017 పని ప్రదేశంలో మహిళలు 2030కి సమానత్వం. 2018 గ్రామీణ పట్టణ ప్రాంత మహిళల్లో మార్పు. 2019 మార్పు సాధించేందుకు ప్రయత్నం. 2020 పురుషులతో సమానంగా హక్కులు. 2021 కోవిడ్-19 ప్రపంచంలో సమాన భవిష్యత్తును సాధించడం. 2022 మహిళల సమానత్వం కార్యాచరణ. మహిళల స్థితిగతులు బాగుపడుతూనే సమాజం అభివృద్ధి చెందేదు. ఏ పక్షి అయినా ఒక రెక్కతో ఎగరలేదు అన్న స్వామి వివేకానంద మాటలు మరోసారి స్మరిస్తూ జై హో జైత్రి. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మూర్తులకు శుభాకాంక్షలు. ఇప్పటి వరకు ప్రపంచ మహిళా దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చ్ 8న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. ఫర్దీన్ ఖాన్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన నటుడు అండ్ నిర్మాత ఫిరోజ్ ఖాన్ కుమారుడు. ఫర్దీన్ ఖాన్ 1998లో ప్రేమ్ అగన్ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టి ఉత్తమ పురుష తొలి నటుడి కోసం ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు. ఫర్దీన్ ఖాన్ మార్చ్ 8, 1974న ముంబైలో ఫిరోజ్ ఖాన్ సుందరి దంపతులకు జన్మించాడు. ఆయన యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ నుండి బిజినెస్ మేనేజ్మెంట్లో పట్టభద్రుడయ్యాడు. భారతదేశానికి తిరిగి వచ్చి కిషోర్ సమీత్ కపూర్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో నటనలో శిక్షణ పొందాడు. ఫర్దీన్ ఖాన్ నటి ముంతాజ్ కుమార్తె నటాషా మాధ్వాని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నాడు. సాహిర్ లుధియానవి సుప్రసిద్ధ ఉర్దూ కవి, బాలీవుడ్ గేయ రచయిత. ఇతడి పేరు అబ్దుల్ హై, కలం పేరు సాహిర్. లుధియానాకు చెందినవాడు కాబట్టి లుధియానవి అయ్యాడు. సాహిర్ అనగా మాంత్రికుడు. సాహితీ ప్రపంచంలో ఇలాంటి కలం పేర్లు పెట్టుకోవడం ఓ ఆనవాయితీ. 2 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు. అబ్దుల్ హై 1921 మార్చ్ 8 లుధియానా పంజాబ్లో జన్మించారు. బాలీవుడ్లో తన ప్రస్థానం మొదలెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఓ 2 దశాబ్దాలుగా వెలుగొందాడు. హిట్ అయిన ప్రతి చిత్రం ఇతడి పాటలు కలిగి ఉండేది. అక్టోబర్ 25, 1980 59 ఇయర్స్ వయసులో గుండెపోటుతో మరణించారు. నుపేంద్ర మిశ్రా ఒక భారతీయ అధికారి, పౌర సేవకుడు. ఉత్తరప్రదేశ్ కేడర్ నుండి 1967 బ్యాచ్కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ IAS అధికారి. ఆయన 2014 నుండి 2019 వరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. ఆయన గతంలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా, భారత్ టెలికాం సెక్రటరీగా, భారత ఎరువుల కార్యదర్శిగా పనిచేశారు. ఆయనకు 2021లో భారతదేశపు 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ లభించింది. ఆయన కుమారుడు సాకేత్ మిశ్రా ఏప్రిల్ 2023 నుండి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో శాసన మండలిలో నామినేటెడ్ సభ్యుడు. నుపేంద్ర మిశ్రా మార్చ్ 8, 1945న డిమోరియా, యునైటెడ్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియాలో జన్మించారు. హరంప్రీత్ కౌర్ భారత మహిళా క్రికెట్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 2009 మార్చ్ 7న పాకిస్తాన్తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టింది. ఆమె 2017 సంవత్సరానికి గాను 2017 ఆగస్టు 29 రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అర్జున్ అవార్డు అందుకుంది. హర్మన్ ప్రీత్ కౌర్ ICC మహిళా వన్డే కప్ 2022లో పాల్గొన్న భారత మహిళా ప్రపంచ కప్తాన్కు వైస్ కెప్టెన్గా ఎంపికైంది. అంతర్జాతీయ క్రికెట్కు మిథాలీ రాజ్ 2022 జూన్ 8న రిటైర్మెంట్ ప్రకటించడంతో BCCI హరంప్రీత్ కౌర్ను టీమిండియా మహిళా కెప్టెన్గా నియమించింది. హరంప్రీత్ కౌర్ 1989 మార్చ్ 8 పంజాబ్లోని మేఘాలో జన్మించింది.